మన గుండె నిరంతరం నిర్దిష్టమైన వేగంతో కొట్టుకుంటూ శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. కానీ కొన్నిసార్లు గుండె వేగంగా, గట్టిగా లేదా అసహజంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తే దాన్ని గుండె దడ లేదా హార్ట్ పల్పిటేషన్ అంటారు. ఈ పరిస్థితి చాలామందికి ఎప్పుడోసారి ఎదురయ్యే ఉంటుంది. కొందరికి ఇది అతిగా తరచూ కలుగుతుంది. గుండె కదులుతున్నట్టు అనిపిస్తుంది. కొందరికి ఛాతీ లేదా గొంతులో గుండె కొట్టుకునే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే తరచూ గుండె దడ వస్తుంటే దాన్ని గుండెపోటుకు సంకేతంగా భావించాలా? గుండె దడకు కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి. గుండె దడ కొందరిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాఫీ లేదా టీ అధికంగా తాగేవారిలో గుండె దడ ఎక్కువగా ఉండొచ్చు. అలాగే పొగతాగే అలవాటు అధికంగా ఉన్నా, కొన్ని రకాల ఔషధాలు వాడినా, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా కూడా గుండె దడ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇవేవీ అంత ప్రమాదకరం కాదు. కాని గుండె దడతో పాటు ఛాతీ నొప్పి వస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నా, చెమటలు పడుతున్నా, తల తిరగడం, చేతులు, భుజాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది గుండెపోటుకు సంకేతంగా అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా సంబంధిత వైద్యులను సంప్రదించాలి. గుండె పరంగా దడ వస్తుంది. గుండె వ్యాధి లేకపోయినా కూడా కొంతమందికి దడ వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది బ్లడ్ తగ్గినప్పుడు పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం, కొంచెం హైపోథైరాయిడిజం ఉన్నా, లేకపోతే థైరాయిడ్ పెరుగుతున్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా సరే పాల్పిటేషన్స్ వస్తాయి. నిద్రలేమి, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రుల పూట వాళ్ళ హార్ట్ బీట్ని వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా పాల్పిటేషన్స్ అంటారు. నిద్ర లేని కారణంగా వస్తాయి. ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేయడం వల్ల వస్తాయి. సో ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ నాన్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ కాకుండా మిగతా వాటి కాజెస్. సో యూజువల్గా 100 మంది పాల్పిటేషన్స్ పేషెంట్లు మనం చూస్తే మోర్ దెన్ 40% నాన్ కార్డియాక్ కాజెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. గుండె దడకు కేవలం గుండెకు సంబంధించిన సమస్యలే కాదు, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. థైరాయిడ్, రక్తహీనత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత లాంటి సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా గుండెదడ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీన్నుంచి బయటపడాలంటే పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కెఫెన్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం తగ్గించేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చెయ్యాలి. ప్రతి గుండెదడ గుండెపోటుకు సంకేతం కాదు. కానీ గుండెదడతో పాటు ఇతర లక్షణాలేవైనా తీవ్రంగా కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వేరే కారణాల వల్ల వచ్చేదైతే మరీ అంత డేంజరస్ కాదు. అవి యూజువల్గా మనకు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ పెంచుకోవడం, టాబ్లెట్లు, ఇంజక్షన్లతో, లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడం, లేకపోతే ఇలాంటివి చేస్తే పాల్పిటేషన్స్ తగ్గుతాయి. లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ పాల్పిటేషన్స్ తగ్గుతాయి. నిద్ర సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా వస్తుంది అన్న తర్వాత పాల్పిటేషన్ తగ్గుతాయి. సో వాళ్ళకి ఏదైతే అండర్లైన్ కాజ్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా గుర్తించి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే పాల్పిటేషన్ తగ్గుతాయి. గుండె పరంగా వచ్చే పాల్పిటేషన్స్ మాత్రం మనం సీరియస్గా తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఏ కారణం వల్ల వస్తుంది, కవాటాలు లీకేజా, కవాటాలు మూసుకోవడం వల్ల, బ్లాకేజీల వల్ల, లేకపోతే అర్థీమియాస్ వల్ల గుండె ఒక్కొక్కసారి ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. సో వీటి వల్ల అని చెప్పేసి మనం చూసుకోవాలి. గుండె పరంగా వచ్చేవి అయితే డెఫినెట్గా సీరియస్గా కన్సిడర్ చేయాలి.